పాత్ర లేదు, ఇల్లు మీకు అవసరమే లేదు. మరి ఈ విగ్రహాన్ని మీరెందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనుకుంటున్నారు? సరే, కొంతమంది వచ్చి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి, మాకు న్యాయం చేయాలని అంటున్నారు కదా, మరి మాకు కూడా న్యాయం చేయండి. మీరు ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు మాకు కూడా న్యాయం చేయాలి. మీరు ప్రజల ఓట్లతో గెలుచుకున్నారు కదా. మా ఎస్సీల ఓట్లు పడ్డాయి మీకు, మా బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కలిసి ఓట్లు పడితేనే కదా గెలిచారు మీరు. మరి మాకు కూడా న్యాయం చేయండి. ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టే బదులు మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్తున్నారు. ఆ వీడియోలో మీరు ఏమంటున్నారు? ఈ వీడియోలో చూడండి. స్పష్టంగా చెప్తున్నారు, 40 లక్షలు పెట్టి విగ్రహాలు రెడీగా ఉన్నాయంటున్నారు. మరి 40 లక్షలు పెట్టి విగ్రహాలు రెడీ ఉన్నప్పుడు మరి మీకు ఎందుకు కుట్ర చేస్తున్నారు, ఎందుకు కుట్ర పండుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ శివాజీ సర్కిల్గా పెడతా అంటున్నారు, పెట్టుకోండి. శివాజీ కూడా మహారాజే, శివాజీని కూడా మేము గౌరవిస్తాం. అక్కడ శివాజీ సర్కిల్గా పెట్టండి. కావాల్సిన మీరు ఇంకో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టండి. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కాదంటలేదు. లేదంటే మీరు అక్కడ విగ్రహాలు పెడితే మేము కూడా వస్తాం, మేము కూడా వచ్చి అక్కడ జయంతులు వర్ధంతులు మేము కూడా జరుపుతాం. కానీ ఈ విగ్రహాన్ని దయచేసి మాకు కూడా న్యాయం చేయండి. ప్రజాప్రతినిధిగా మీరు విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలి. ఇప్పుడు నెహ్రూ స్టాచ్యూ ఎట్లాగైతే వెనకాల జరిపి పెట్టారో సేమ్ అదే మాదిరిగా ఈ విగ్రహాన్ని కూడా కొంచెం వెనకాల జరిపి మేము పెట్టుకుంటున్నాం. అంతేగాని ఇంకా ఏదో రోడ్ మధ్యలోనే ఉండాలని చెప్పి మేము అట్లాంటి పనులకు మేము దిగజారలేదు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా చెప్పలేదు కూడా. మాకు ఏదన్నా ప్రజలకు అవసరమయ్యేది ఏదైనా ఉంటే మాత్రం దానికి మేము కూడా సహకరిస్తాం. దయచేసి మీరు మాత్రం ఆ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్ళదు. ఎందుకంటే చూడొచ్చు, భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మరి ఆమెకు వాళ్ళని దుక్కుంటామన్నారో తెలియదు. విగ్రహాన్ని ఎల్ఐజీ సెంటర్లో ఉండాల్సిన విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే చెత్త డంప్ యార్డ్ ఉన్నారో, చెత్త వేస్తారో ఆ ప్లేస్లో పెట్టింది. మరి ఈ విగ్రహానికి కూడా అదే గతి పట్టిస్తాం అనుకుంటున్నారా మీరు? ఈ విగ్రహాన్ని కూడా సేమ్ అట్లనే, లేదంటే రేపన్నాడు అది రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ అవుతే కూడా ఆ విగ్రహాన్ని వాళ్ళు రైల్వే ప్రాపర్టీ వాళ్ళు చెప్పకుండా కూడా తీసేస్తారు. అంటే మొత్తానికి ఇక రోడ్డు మీద అంబేద్కర్ రామచంద్రపురం పటాన్చేరులో రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహాలు కనబడకుండా చేయాలని చెప్పి మీరు ఏమైనా కుట్ర పడుతున్నారా? దయచేసి అట్లాంటి పనులు మాత్రం చేయకండి. ఎమ్మెల్యే గారు, మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. మీరు ఏదైతే మీరు బాబాసాహెబ్ విగ్రహాన్ని అక్కడ పెడతామనుకుంటున్నారో మేము గౌరవిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దాన్ని మేము కూడా ఉంటాం మీ వెనకాల. కానీ దయచేసి ఈ విగ్రహాన్ని మాత్రం ఇక్కడనే ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విగ్రహాన్ని ఎందుకంటే మీరు మా వాళ్ళనే మా మీదకి రెచ్చగొడుతున్నట్టు కొన్ని చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది మా వాళ్ళకి ఫోన్లు చేసి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తాం, ఎవరైనా అడ్డుకుంటే తలలు కూడా బొగ్గలు కొడతామంటున్నారంట. మరి ముందు నేనే నుంచి ఉంటా, ముందు నా తల బొగ్గ కొట్టి వాళ్ళు విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇట్లాంటి మీరు ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మా వాళ్ళని మా మీద